సో మొయినుద్దీన్ గారు ఇప్పుడు చెప్పాలి. నేనేమంటానంటే మేము డిఎస్సిలో టీచర్స్ని అపాయింట్ చేసి మేము సింగపూర్లు ఫిన్లాండ్లు పంపిస్తున్నాము, కానీ వీళ్ళు డిఎస్సి 5 సంవత్సరాల పాటు వేయకుండా పైగా గ్రూప్ 1 ద్వారా పూర్తి స్థాయిలో మొదటి నుంచి చివరి వరకు కూడా అక్రమాలకు పాల్పడి మేమేదైతే టీచర్స్కి ఆ రకంగా ఇంపార్టెన్స్ ఇస్తే ఆ టీచర్స్ని వైన్ షాపుల ముందు పెట్టినటువంటి ఘన చరిత్ర అని చెప్పేసి ఈరోజు అసెంబ్లీ సాక్షిగా మరోసారి ప్రపంచానికి చెప్పారు లోకేష్ గారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు గ్రూప్ 1 అంశం ఎల్లుండి అసెంబ్లీలో చర్చ ఉంటుందన్నారు. అమ్మయ్య, మేము ఎలాగో అసెంబ్లీకి వెళ్ళటం లేదని ముందే చెప్పేసాం కాబట్టి మాకు ఇబ్బంది లేదు, మేము టీవీల ముందు విన్నా కానీ అది ఎవరు చూడరు కాబట్టి మేము ప్రపంచం అంతా చూస్తున్నా కానీ మేము విననట్టుగా చూడనట్టుగా మేము నటిస్తాము అని ఆనందపడతారా? లేదంటే మండలిలో మాకు బలం ఉంది కాబట్టి గ్రూప్ 1 మీద సిట్ రిపోర్ట్ని ధైర్యంగా గట్టిగా ఎదుర్కొనే పరిస్థితి ఉందా మీకు? మొయినుద్దీన్ గారు. సురేష్ సార్, శ్రీరామ్ గారు ముందే దానికి హింట్ ఇచ్చేశారు, జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిక కూడా చేసేసారు గవర్నమెంట్ ప్రభుత్వానికి. ఇక్కడ ఏంటంటే సార్, వీళ్ళు 16,000 టీచర్ ఉద్యోగాలు ఇచ్చి ఎగురుతా ఉండే డాన్స్ చేస్తా ఉన్నారు. 6,40,000 ఉద్యోగాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయాలి చెప్పండి? పూర్తి గవర్నమెంట్ ఎక్కడ చూసేస్తా నేను 6,40,000 ఉద్యోగాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఆఫ్టర్ 16,000 ఉద్యోగాలు ఇచ్చి అంతా అవినీతిపరం చేసేసి గొప్పలు చెప్పుకుంటున్నారు. ఏ ఉద్యోగాలు? లక్షల ఉద్యోగాలు అంటున్నారు. ఏ ఉద్యోగాలు ఒకసారి చెప్పండి. ఏంటవి? ఏంటి చెప్పండి సార్. ఏంటి ఆ ఉద్యోగాలు కాసిన 4 ఎగ్జాంపుల్ చెప్పండి. మీకు మెడికల్ పారామెడికల్ డాక్టర్లు కలిసి 63,000 ఉద్యోగాలు శాశ్వత ఉద్యోగాలు. ఏంటి సార్? 63,000 ఉద్యోగాలు శాశ్వత ఉద్యోగాలు. ఎక్కడ అవినీతి జరగలేదు, ఎక్కడ అవినీతి జరగలేదు. ఏం ఉద్యోగాలు చెప్పండి సార్. ఆ ఉద్యోగాల పేర్లేంటే చెప్పండి సార్. ఆ ఉద్యోగాలు చెప్తున్నా సార్. ఇప్పుడు డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ ఆఫీసర్లు ఇంత 63,000 ఉద్యోగాలు. తర్వాత 1,35,000 మీకు సచివాలయ ఉద్యోగాలు, అవి కూడా శాశ్వత ఉద్యోగాలే. ఇవన్నీ ఉద్యోగాలు. అవునవును చెప్పారు. ఒక్క నిమిషం. కరెక్టే సార్. అవి వాటి నీకు కూడా తేల్చాలి. అసలు అవి నిజంగా ఏ రకంగా రిక్రూట్మెంట్ జరిగిందో దాని సంగతి కూడా తేల్చాల్సి ఉంది. మేబీ అది దాని మీద కూడా దృష్టి పెట్టాలని నేను అడుగుతున్నాను. ఎందుకంటే మాకేమి ఆ ఉద్యోగస్తుల పట్ల ఏమి వ్యతిరేకత లేదు, పూర్తి గౌరవం ఉంది. వారి పాపం వారి శక్తికి మించి సర్వీస్ అందించారు. ఆఖరికి వెళ్ళిపోయినటువంటి వాలంటీర్ల పట్ల కూడా మాకు పూర్తి స్థాయిలో పర్సనల్గా నాకు చాలా కన్సర్న్ ఉంది. అయితే వారిని ఉద్దేశించి సజ్జల రామకృష్ణారెడ్డి ఒకానొక టైంలో ఏమన్నాడు తెలుసా? మనకి క్షేత్రస్థాయిలో 1,50,000 మంది మీరు చెప్పినటువంటి సచివాలయ సిబ్బంది, 2.5 లక్షల మంది వాలంటీర్ల రూపంలో మన వైసీపీ కార్యకర్తలు అక్కడ మనకి సిద్ధంగా ఉన్నారు మన కోసం పనిచేయడానికి అని చెప్పేసి అన్నది. మరి ఏమంటారు సార్? ఇవి ఉద్యోగాలు అంటారా, లేదంటే కానీ వైసీపీ సైన్యం అనుకోవాలా? సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన మాటలు చెప్తున్నా నేను. ఇవి ఎలా ఉంది? ఆటలుగా ఉందా మీకు? కాదు మీకు ఉద్యోగాలంటే ఏంటి? ఉద్యోగాలంటే ఎలా కనపడుతుంది? అల్లటప్పగా ఆషామాషికి కనపడుతుందా? గ్రూప్ 1 చూస్తేనేమో ఈ రకంగానా? గ్రూప్ 1 చూస్తేనే ఈ రకంగానా? 4 లక్షల ఉద్యోగాలు సచివాలయ ఉద్యోగాలు అని చెప్పేసి మీ వాళ్ళకి కట్టబెట్టడమా? అదే ఆ ధైర్యంతోనే వినండి వాయిస్ వెళ్ళాలాగండి. ఆ ధైర్యంతోనే అదే ఇట్లాగ మన వాళ్ళందరినీ రిక్రూట్ చేసుకుంటే ఆ ధైర్యంతోనే 30 సంవత్సరాల పాటు మనం అధికారులు ఉందామని చెప్పేసి ప్లాన్ చేశారనమాట. చూస్తున్నారు సార్, ప్రజలు గమనిస్తున్నారు ఇవన్నీ కూడా. సురేష్ 6,40,000 ఉద్యోగాలు ఇచ్చారు. సరేనా? ఏపీఎస్సీ గురించి మాట్లాడుతున్నారు. ఏ హాయి ల్యాండ్ తీసుకుపోయి వీటిని అక్కడ మూల్యాంకన చేయలేదు సార్. హైకోర్టు పరిధిలోనే మూల్యాంకనం జరిగింది, మాన్యువల్ టైప్ లో మూల్యాంకనం జరిగింది. సిట్ ఎక్కడ కూడా దీన్ని తప్పుపట్టలేదు. ఇక్కడ నారా చంద్రబాబు అవినీతి పరుడు ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో. అవినీతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆయన అవినీతి గురించి మాట్లాడదాం అంటే సార్, ఇప్పుడు సబ్జెక్ట్ అది కాదు. గ్రూప్ 1 సిట్ రిపోర్ట్ గురించి మాట్లాడండి. అసలు ఏంటంటే ఎంటనే సిట్టు తీసుకొచ్చి ఈ సిట్టులో ఉన్న న్యూస్ డీజీ ర్యాంక్ అధికారి రవిశంకర్ గారు
ఎవరు రవిశంకర్ గారు ఒక్క నిమిషం దయచేసి అక్కడ హైకోర్టు అడ్వకేట్ గారు వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. ఆ హైకోర్టు నియమించబడినటువంటి సిట్ మీరు చంద్రబాబు ఒక్క నిమిషం ఆయన సమాధానం చెప్తారు సార్. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ నియమించినటువంటి సిట్టా ఇది, లేదంటే గనక హైకోర్టు ఆధ్వర్యంలో ద్విసభ్య సమావేశ ధర్మాసనం ఏర్పడేసిన సిట్టా సార్ ఇది? సార్ మొయినుద్దీన్ గారు తెలియక ఇదంతా ఆయన సబ్జెక్ట్ ఉంది, కాకపోతే అలాగే కానీ ఊడి సార్ మొయినుద్దీన్ గారు నేను చెప్పేది పూర్తిగా ప్లీజ్. ఎందుకంటే ముందు ఏపీఎస్సీ వచ్చి కేవలం సింగిల్ గా ఉండేది సార్. జగన్మోహన్ వచ్చిన తర్వాత 3 బోర్డులు చేశారు. 3 బోర్డులు చేసి దాని చైర్మన్ గా ఇప్పుడు ఉన్నది ఎవరు? కె విజయ్ కుమార్ రాజు. కె విజయ్ కుమార్ గారు చంద్రబాబుని నియమించిన అధికారి. ఎవరు? ఏపీఎస్సీలో. తర్వాత పద్మనాభ గారు ఆమె కూడా ఈ చంద్రబాబు గారు హయాంలో నియమించిన అధికారి. రవిశంకర్ గారు కూడా అయితే లెక్చరర్లు. ఒక విషయం మాట్లాడచ్చు మొయినుద్దీన్ గారు, ఒక విషయం మాట్లాడచ్చు. మొయినుద్దీన్ గారు మీరు 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన లేదు 150 ఇచ్చినప్పటికి కూడా ఒక్క నిమిషం 7 లక్షలు వినండి. 7 లక్షల ఉద్యోగాలు ఇచ్చినప్పటికి కూడా 150ని 11గా రావటానికి కారణం ఏంటంటే మన వాదన ఏదైతే ప్రజల్లోకి వెళ్తుంది చూసారా, ప్రజల్ని నిజాల్ని ఎందుకంటే ఇంతే కదా పాయింట్ దీంట్లో ఆర్గ్యూ చేయడం వేస్ట్ కానీ బేస్లెస్ అండి. అది మిమ్మల్ని మీరు ఇంకా తగ్గించుకుంటారు, మీ స్థాయిని తగ్గించుకుంటారు మొయినుద్దీన్ గారు. మీకు చక్కటి సబ్జెక్ట్ ఉంది, తగ్గించుకోవాలి. అంతే కాదండి, ఇంటర్వ్యూ చేశారు. చేశారు ఈ విద్యార్థుల్ని. సరే సార్, సరే మీకు అసలు మీకు నేర్చు రావట్లేదు, మాకు నేర్చు అవుతుంది. కానీ ఒక నిమిషం ఆగండి. కోర్టు తెలుస్తుందిలేండి, కోర్టు తెలుస్తుంది. హైకోర్టును అయితే మీరు ఆపాదించలేరు కదా. కోర్టు పూర్తి జవాబు వినండి సార్ ప్లీజ్. సమయంలో విజయ్ కుమార్ గారు ఆ ఇంటర్వ్యూలో 102 మందికి ఇంటర్వ్యూ చేశారు విజయ్ కుమార్ గారు. సెకండ్ షిఫ్ట్ లో రవిశంకర్ గారు ఉన్నారు, డీజీ అధికారి. అతనేం తప్పు పెట్టేస్తారు. ఇక్కడ రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు 100 పేదలు తీసుకురండి, మా కొంప మునిగిపోతుంది, నారా లోకేష్ రాజీనామా చేయమంటున్నారు అని చెప్పి ఆ చిట్టు తీసుకొచ్చి డిఎస్సి విషయం ఇప్పుడు సార్ ఏపీఎస్సి కోర్టుకు వెళ్ళిన వ్యవహారం మీ ప్రభుత్వ హయాం నుంచి సాగుతోంది. ఇదేదో కొత్తగా తీసుకొచ్చింది ఏం కాదు. మీరు ఆగండి. మీరేదో కొత్త పాయింట్ చెబుతారేమో అనుకున్నా. ఇప్పుడు కూడా మీరు దాన్నే పట్టుకుని అలా మాట్లాడితే అలా. ఒక్క నిమిషం ఆగండి, నాకు టైం లేదు. సురేంద్ర నాయుడు గారు మీరు ఆగండి సార్, నాకు టైం లేదు.